పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. నేను హరియాల శిరీష, కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఫిషరీస్ ఎక్స్టెన్షన్ విభాగం నుంచి మీ ముందుకు వచ్చాను. ఈరోజు రైతులకు ఎంతగానో ఉపయోగపడే సమగ్ర చేపల పెంపకం కోసం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ రోజుల్లో రైతులు అధిక ఖర్చులు, నీటి సమస్యలు, తక్కువ లాభాలు వంటి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలని మనం అధిగమించాలి అంటే మనకున్న స్థలాన్ని వీలైనంత వరకు వినియోగించుకోవాలి. అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, సమగ్ర సాగుని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ సమస్యల్ని మనం అధిగమించవచ్చు. ముందుగా మనం సమగ్ర సాగు, ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకే క్షేత్రంలో చేపలతో పాటు పశువులు, కోళ్ళు, బాతులు మరియు పంటలను ఒకేసారి మనం ఫార్మింగ్ చేసేదాన్ని సమగ్ర చేపల సాగు అంటాం. ఈ విధానంలో ఒక వ్యవస్థలోని వ్యర్థాలను ఇంకొక వ్యవస్థలో వనరులుగా ఉపయోగించుకుంటారు. ఉదాహరణకు పశువుల యొక్క పేడని సహజ వనరులుగా ఉపయోగించుకుంటూ, అంటే ఆర్గానిక్ మాన్యూర్గా ఉపయోగించుకుంటూ, అదే చెరువుల వాటర్ని పంటలకు నీటిగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఖర్చును తగ్గిస్తూ లాభాలని పెంచే వాళ్ళం అవుతాం. సమగ్ర చేపల సాగు చేపట్టడం ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని: పోషకాహారాన్ని అందించే వాళ్ళం అవుతాం. మన కుటుంబ సభ్యులకు పాలు, చేపలు, కూరగాయలు వంటి పోషకాహారాన్ని అందించగలం. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మనకున్న వనరుల్ని, నీటిని లేదా భూమిని వీలైనంత వరకు సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ మనం అధిక లాభాలను పొందవచ్చు. సమగ్ర చేపల సాగులో రకాలని ఇప్పుడు మనం చూద్దాం. ప్యాడీ కమ్ ఫిష్ కల్చర్, ఫిష్ కమ్ హార్టికల్చర్, ఫిష్ కమ్ డైరీ, ఫిష్ కమ్ పౌల్ట్రీ. ఈ 4 మోడల్స్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉండడమే కాకుండా రైతులకు ఎంతగానో సులువుగా మనం ప్రాక్టీస్ చేసే విధంగా ఉంటాయి. ఇందులో మొదటిది ప్యాడీ కమ్ ఫిష్ కల్చర్. ఈ మోడల్లోని వరితో పాటు చేపల్ని మనం పెంచుకోవచ్చు. మనం వరి కోసం చేసే పంటలో లేదా సాగులో కొంచెం లోతు, 4 లేదా 5 అడుగులు లోతు వరకు మనం తవ్వుకుంటే వాటిలో మనం చేప పిల్లల్ని పెంచవచ్చు. ఈ చేప పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి దోమలు, పురుగులు వంటి తినేయడం ద్వారా మనకి పెస్టిసైడ్స్ లేదా ఇన్సెక్టిసైడ్స్ యూస్ చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంకొక మోడల్ ఫిష్ కమ్ హార్టికల్చర్. చేపలతో పాటు మనం హార్టికల్చర్ క్రాప్స్ అంటే పండ్లు, కూరగాయలని కూడా మనం సేంద్రియంగా పెంచుకోవచ్చు. ఇందులో అరటి, కొబ్బరి, పప్పాయ, మునగ ఇలాంటివి మనం చెరువుల యొక్క గట్ల మీద పెంచుకోవడం ద్వారా మనకి అధిక లాభం వస్తుంది. మనకున్న ఏరియాని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. మూడవది ఫిష్ కమ్ పౌల్ట్రీ. ఈ ఫిష్ కమ్ పౌల్ట్రీలో మనం చేపలతో పాటు కోళ్ళను కూడా పెంచుతాం. చెరువుకి కొంచెం మినిమం హైట్లోని మనం కోళ్ళ యొక్క షెడ్ వేస్తూ వాటిని వచ్చే విసర్జనాల్ని చేపలకి మనం ఆహారంగాను, చెరువుకి ఆర్గానిక్ మాన్యూర్గాను ఉపయోగపడతాయి. ఇదే విధంగా మనం ఒకేసారి చేపలు లేదా కోళ్ళు రెండిటి యొక్క ఆదాయం పొందగలం. చివరిది ఫిష్ కమ్ డైరీ మోడల్. ఈ మోడల్లో చేపలతో పాటు మనం పశువులను కూడా పెంచుతాం. చెరువులోని ఒక భాగంలో పశువులకు షెడ్ని ఏర్పాటు చేయగలిగితే చాలు. ఇది రైతులకు ఎంతో సులువుగా ఉంటుంది. మనకి పశువుల నుంచి వచ్చే పేడ చెరువులో ఎరువుగా ఉపయోగపడుతుంది. అలానే వాటితోటి మనం బయోగ్యాస్ ప్రొడక్షన్కి కూడా ఉపయోగపడుతుంది. చెరువులో ఉండే నీటి పచ్చికని గ్రో చేయడానికే కాకుండా పశువులకు శుభ్రపరచడానికి కూడా పనికొస్తుంది. ఈ విధంగా మనం మనకున్న నేలని, నీటిని రెండింటిని సమర్థవంతంగా వీలైనంత వరకు ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. సమగ్ర చేపల సాగు మనం చేపట్టడం ద్వారా పర్యావరణంతో పాటు ఆర్థికంగాను ఎన్నో ప్రభావాలు చూపుతుంది. ముఖ్యంగా పర్యావరణాన్ని ప్రభావితం చూద్దాం. నీటి వినియోగంలో 40% తగ్గింపు, మట్టి సంరక్షణ మెరుగుపడుతుంది, జీవ వైవిధ్యం పెరుగుతుంది, రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. అలానే ఆర్థిక ప్రభావం, ఆదాయంలో 25 నుంచి 35% పెరుగుదల, పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి, బహుళ ఆదాయ వనరులు, మార్కెట్ రిస్క్ తగ్గింపు అంటే నీటి సామర్థ్య వినియోగం, సహజ ఎరువుల వినియోగం, ఆదాయ వృద్ధి మరియు ఖర్చుల తగ్గింపు, పర్యావరణ స్థిరత్వం. సమగ్ర చేపల సాగు విజయవంతంగా చేయాలంటే కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అందులో కొన్ని: నీరు నిల్వ ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి, సరైన చేప జాతులు మరియు పంటలను ఎంపిక చేసుకోవాలి, వేస్ట్ మేనేజ్మెంట్ని, వాటర్ మేనేజ్మెంట్ని మనం కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగి ఉండాలి. రైతులకున్న ఎక్స్పీరియన్స్తో పాటు మనం విశ్వవిద్యాలయాల్లోని ప్రభుత్వం చేపట్టే శిక్షణలో పాల్గొన్నట్లయితే ఈ సమగ్ర చేపల సాగులో విజయవంతం అవుతాం. సమగ్ర చేపల సాగు చేపట్టడం ద్వారా
వాటిలోని కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇప్పుడు మనం సవాళ్ళు మరియు వాటి పరిష్కారాలు చూద్దాం. ముఖ్యంగా సమగ్ర చేపల సాగులో ఎక్కువగా ఎదురయ్యే సవాళ్ళు నీటి కొరత, మార్కెట్ సమస్యలు, సాంకేతిక లోపం, పరిజ్ఞాన కొరత. సమగ్ర చేపల సాగు సవాళ్లకు ప్రభుత్వ సహాయం, సాంకేతిక శిక్షణ మరియు మార్కెట్ అనుసంధానం ద్వారా పరిష్కారాలు పొందవచ్చు. రైతులకు నిరంతర మద్దతు మరియు విద్య అందించడం ద్వారా విజయవంతమైన సాగుని సాధ్యమవుతుంది. సమగ్ర చేపల సాగు చేపట్టడం ద్వారా రైతులకు తక్కువ ఖర్చులోనే అధిక లాభాలు పొందుతూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ స్థిరమైన ఆదాయం వచ్చే దాంట్లో మంచిగా దోహదపడుతుంది. రైతులు తమ ప్రాంతానికి అనుగుణంగా ఈ సమగ్ర చేపల విధానాన్ని ఎంపిక చేసుకొని అమలు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు.